నమస్తే, నేను ప్రశాంత్. వైసీపీ పార్టీలో అసలు ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వని అమిత్ షా గారు అసలు ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. అన్న, అసలు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారికి అమిత్ షా గారు అసలు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేరు? వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? పార్టీలో అసలు ఏం జరుగుతుంది? అసలు పార్టీ ఉంటుందా లేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి చెప్పుకోవాలంటే గతమెంతో ఘనం, వర్తమానం దైన్యం, భవిష్యత్తు అంధకారం. మరి ఈ మూడు పదాలు, గతం, వర్తమానం, భవిష్యత్ అనే పదాలు, మనం ఈ చెప్పినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్వయించుకోవచ్చు అనేది అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర హోంశాఖ మంత్రులైనటువంటి అమిత్ షా గారు అపాయింట్మెంట్ కోరుతున్నారు? మరి ఒకవైపు ఏమో 2029లో వచ్చేది మేమే, రప్ప నరికేది మేమే, సప్త సముద్రాలు దాటినా పట్టుకొచ్చి అంతు చూసేది మేమే అని చెప్పేసి ఒకవైపు గంభీరాలు పలుకుతున్నప్పటికీ ఎందుకు అమిత్ షా గారు అపాయింట్మెంట్ కోరుతున్నారనేది ఇక్కడ అభిజ్ఞ వర్గాల భూగట్ట సమాచారం మేరకు ఒక విస్మయానికి గురి చేసేటువంటి అంశం. మరి గతంలో విజయసాయి రెడ్డి గారు ఏ మేర ఢిల్లీ స్థాయిలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ, నథింగ్ బట్, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ గారు ఎలా ఆత్మగా ఉన్నారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మగా విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో అంతా తానై జగన్మోహన్ రెడ్డి గారే మరొక్క జగన్మోహన్ రెడ్డి 2.0గా లాబింగ్ చేయగలిగారు సక్సెస్ఫుల్గా. కాబట్టి 2019 ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది, కేసుల నుంచి ఉపశమనం పొందడం జరిగింది, అంతా బాగా జరిగింది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి కార్యకర్త వరకు కూడా ఇదే తరహాలో భావించేటువంటి పరిస్థితి. మరి నేడు విజయసాయి రెడ్డి గారు లేరు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి గుండెకాయ లాంటి వ్యక్తి ఈరోజు లేరు పక్కన. మరి ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించారు? వైఎస్ఆర్సీపీ పార్టీ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి మిథున్ రెడ్డి గారు, మరి అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారికి ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. గత కొన్ని మాసాల నుంచి కేంద్ర హోంశాఖ మంత్రులైనటువంటి అమిత్ షా గారు అపాయింట్ కొరకు ఢిల్లీలోనే మకాం వేశారు. మరి ఆ బాధ్యతలు చేపట్టడంలో సఫలీకృతమయ్యారా, విఫలీకృతమయ్యారా అంటే ఖచ్చితంగా విఫలీకృతమే అయ్యారు అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఎందుకు విఫలీకృతమయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారు అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి పంపిస్తే వీళ్ళు ఇప్పటి వరకు కనీసం హోంమంత్రి కార్యాలయ సిబ్బందితో కూడా లాబింగ్ చేయలేకపోయారు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరిపైన ఈసడించుకున్నారు, కోపగించుకున్నారు. మీ దగ్గర నేర్పరితనం లేదు, విజయసాయి రెడ్డిని మరొకసారి గుర్తుకు చేసుకున్నారు ఆ సందర్భంలో అని చెప్పేసి కొంత అంతర్గత సమాచారం మేరకు మనం చెప్పాల్సి ఉంటుంది. మరి ఇక్కడ పాయింట్ మీరేమన్నారు, అసలు పార్టీ ఉంటుందా లేదా అనే పరిస్థితి అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటండి? ఒకటి, కాంగ్రెస్ పార్టీలో విలీనం కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో పొత్తు కానీ, లేదు బీజేపీ పార్టీ పొత్తు కానీ విలీనం కానీ, లేకపోతే సపోర్టు అందుకోవడము కానీ. మరి నేషనల్ పార్టీలు ఈ రెండే ఈరోజు, ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి. మరి ఇండియా కూటమిలోకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డుపడేటువంటి పరిస్థితి. ఇది అందరికీ తెలిసిన విషయమే. షర్మిలమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు, అంతర్గత విభేదాలు ఉన్నాయి అని చెప్పేసి అటువంటి తరుణంలో మరి షర్మిలమ్మ అయితే ససేమిరా అంటుంది అనేది అయితే అందరికీ తెలిసిన విషయమే. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటారు ససేమిరా అంటే, రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు సీఎం అభ్యర్థిగా ప్రకటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శతద సహస్రద అన్ని విధాలుగా సీఎం కానీకోకుండా, సీఎం అవ్వకుండా ఆపారు రేవంత్ రెడ్డి గారు. అంటే రేవంత్ రెడ్డి గారిని సీఎం అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు అని చెప్పేసి ఆయనే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఏబిఎన్ రాధాకృష్ణ గారి డిబేట్లో స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. ఇది కాంగ్రెస్ విషయం. మరి రెండోది బీజేపీ. మరి భారతీయ జనతా పార్టీ 2019 నుంచి 24 వరకు బాగానే సపోర్ట్ చేసింది. మరి అంటే సపోర్ట్ నథింగ్ బట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉంటాయి కదా, సత్సంబంధాలు. సో షెడ్యూల్ 9, 10 ఇలాంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ 9, 10 ప్రకారం కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏవైతే ఉన్నాయో మరి అవి బాగానే కొనసాగాయి. కొంతమంది ఏమంటున్నారంటే లోపాయికారిగా ఒప్పందం బాగానే కుదిరింది బీజేపీ పార్టీతో అని చెప్పేసి అప్పట్లో మాటలు అనుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో. మరి ఇప్పుడు ఒకవైపు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అనుమతి తీసుకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారికి అమిత్ షా గారు ఎలా అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పేసి కొందరు అంటున్నారు. మరి అది కూడా నిజమే. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అని అంటే ఒకటి జేడీయూ బీహార్ సీఎం నితీష్ కుమార్ వల్ల,
రెండు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎంపీల బలం వల్లే అనేది దేశం మొత్తం, అంటే దేశ ప్రజానికానికి మొత్తం తెలుసు, ఇది జగద్విదితం. మరి ఇటువంటి పరిస్థితుల్లో నాకు తెలిసి బీజేపీ పార్టీ తెలిసి ఏరు కోరి మరి కొరివితో తలగొక్కడం అనేది జరగదు. సో ఈ సమయంలో, ఈ అపాయింట్మెంట్ కోరినటువంటి సమయంలో అమిత్ షా గారు క్లియర్గా చెప్పడం జరిగింది, 3 సంవత్సరాల వరకు నా దగ్గరకు కూడా రానివ్వద్దండి జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పేసి ససేమిరా అని చెప్పేసి కూడా అనడం జరిగింది. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గేట్లు క్లోజ్ అయ్యాయి. మరి ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వము మద్యం కుంభకోణమని, గతంలో ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసులు అయితేనేమి, మరి శాఖకు సంబంధించి విద్యుత్తులో కానీ ప్రతి ఒక్క దాంట్లో అవినీతి ఆరోపణలు, ఈరోజు మద్యం కుంభకోణంలో ఒక అడుగు దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అష్యూరెన్స్ వచ్చింది అని ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అరెస్ట్ కాక తప్పదు అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా ఈ మధ్య కాలంలో ప్రధాన మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒకవైపు చూస్తూ ఉంటే అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, మరి అదేవిధంగా 3 సంవత్సరాల వరకు రానివ్వద్దని అనడము, మరి అదేవిధంగా ఒకవైపు కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడము, ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేస్తే ఇంక జీవితంలో సీఎం కాలేడు అని చెప్పేసి అనడం జరిగింది. దానికి గతంలో ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసులు కాదు, కిట్ ప్రోకో కేసులు చాలు అని చెప్పేసి అంటున్నారు. ఇంతకుముందు విద్యుత్ కుంభకోణంలో సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందంలో అమెరికా కోర్టులో సైతము జగన్మోహన్ రెడ్డి గారి పేరు మెన్షన్ చేయడం జరిగింది అనేది చాలా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఇటు కూటమి ప్రభుత్వం డిస్క్వాలిఫై చేయనుంది అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒకనొక ఇంటర్వ్యూలో సంబోధించడం జరిగింది. మరి ఈ తరహాలో ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి, పార్టీ పరిస్థితి ఏ విధంగా అనేది మనం ప్రజల యొక్క విచక్షణ జ్ఞానానికి వదిలివేయాలి. నాకు తెలిసి ఇంకా సూన్ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్నటువంటి ఈ పరామర్శ యాత్రల పేరుతో ఈ విధ్వంసకాండ ఏదైతే ఉందో, మన రైతులని చెప్పేసి, పొగాకు రైతులని చెప్పేసి, మిర్చి రైతులని చెప్పేసి, ఇప్పుడు మామిడితో పండ్లకు సంబంధించినటువంటి పల్పుకు సంబంధించినటువంటి దీంట్లో అయితేనేమి ప్రతి ఒక్క యాత్రలో ఏదో ఒక శవాలు, అంటే ఈ ధ్వంసకాండ, మారణకాండగానే చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సింపతి పొందడానికి, నన్ను అరెస్ట్ చేస్తే సింపతి పొందడానికి తను వ్యూహాలు రచించుకున్నాడని చెప్పి కూడా ఒక అంతర్గత సమాచారం అయితే ఉంది. సో ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయనున్నారా లేకపోతే డిస్క్వాలిఫై చేయనున్నారా అనేది మనమైతే వేచి చూడాలి. థ్యాంక్ యూ అన్న. నమస్తే.